వారణాసి అస్సీ ఘాట్ మీరు చూడొచ్చు. యాత్రికులతో చాలా కిటకిటలాడిపోతుంది. వేల మంది దాకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా బోట్లు ఎక్కడా ఖాళీ లేవు. అక్కడ పక్కన గంగానది యొక్క స్వచ్ఛత, వాటిపైన పక్షుల యొక్క కిలకిల రావాలు, ఒక ఘాట్ల యొక్క అందాలు, ఇవన్నీ కూడా బెనారస్కి ఉన్నటువంటి విశేషమైన కళలు. ఇది అస్సీ ఘాట్. సాయంత్రం పూట ఇదిగోండి ఎక్కడిస్తారు హారతి మనకి ఈ అస్సీ ఘాట్లో. ప్రజలు మొత్తం దేశం నుంచి విదేశాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు బోటు ఎక్కడానికి వెళ్తున్నాం మనం. బోట్ పడవ ప్రయాణం చేస్తుంటారు కానీ చాలామంది పాపం తెలియక మన వాళ్ళు అందరూ కూడా 500-1000 రూపాయలు ఇచ్చేస్తుంటారు. దయచేసి అలా ఇవ్వద్దు. అంటే మీరు ఇవ్వటం వల్ల మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా అదే రేటు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 100 రూపాయలే. అసలు మామూలుగా అయితే మేము రోజు ఎక్కేది ఎంతంటే 70 రూపాయలు 50 రూపాయలు ఇనఫ్ మనుషులకి. వాళ్ళు ఇప్పుడు అందరిని చూసి కనీసం ఒక 500 అన్న అడుగుతాడు. 500 అడిగాడని చెప్పేసి వెంటనే ఓకే 500 అని వెళ్ళిపోకూడదు. ప్రయాగరాజ్ అంటే ఇక తప్పని పరిస్థితిలో దాదాపు దయచేసి పెట్టుండొచ్చు. 1000 రూపాయలు పెట్టారు అక్కడ కూడా. అదే రకంగా ఇక్కడ పెడితే మళ్ళీ ఇబ్బంది. అందుకని మీరు 100 రూపాయలే అడగండి. 100 రూపాయలు ఇస్తామండి. వాడు 200 అడిగినా 300 అడిగినా 100 ఇస్తామని చెప్పేసి చెప్పండి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి మధ్యాహ్నం పూట మీరు బోటింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరు మీకు. ఇదిగోండి ఇవన్నీ కూడా బోట్లు అనమాట. ఇట్లా మనకి ఎక్కితే ఇట్లా ఉంటాయి. మనం ఇప్పుడు బోట్ ఎక్కుతాం. ఎలా ఉంది చూడండి. అస్సీ ఘాట్ అంటారు దీన్ని. అస్సీ ఘాట్. అది గంగా మహల్ ఘాట్. అదిగోండి అస్సీ అంటే 80వ ఘాట్ అని అర్థం కాశీలో. అస్సీ అంటే 80 కదా హిందీలో. అది ఇక్కడ మనకి గంగా హారతి ఇస్తారు. గంగా సేవా సమితి చూడండి, అక్కడ గంగా హారతి ఇస్తారు. ఇక్కడ కాస్త ఇవన్నీ పెట్టారు. మీరు ఇటు పక్క మనకి రైల్వే బ్రిడ్జ్ అవన్నీ కనిపిస్తాయి. చూడండి ఎన్ని బోట్లు ఉండే. ఎంత టూరిస్టులకి మటుకు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం అండి ఇది. కాకపోతే ఒక 4 రోజులాగి రండి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడైతే చక్కగా ప్రశాంతంగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంతా కూడా అటుపక్క చక్కగా మైదానం ఉంటుంది, ఇసుక మైదానాలు. ఇటుపక్క అంతా కూడా బోట్లు ఇవన్నీ ఉంటాయి. మనం బోట్ ఎక్కుతాం. బోట్ ఎక్కిన తర్వాత మీకు అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాం. హర హర మహాదేవ్.